కడప జిల్లా రాజంపేటలో చిట్టీల పేరుతో ఘరానా మోసం చోటు చేసుకుంది. బాధితుడు ధనుంజయ ఫిర్యాదుతో నిందితుడు నాగేంద్ర వర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో బాధితులు ఒక్కొక్కరిగా పోలీస్ స్టేషన్కు రావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎల్లాగడ్డ గ్రామానికి చెందిన నాగేంద్ర వర్మ కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తున్నాడు. రాజంపేటతో పాటు రైల్వే కోడూరు ప్రాంతంలోనూ అనేక మంది నుంచి 50 కోట్లకు పైగా చిట్టీలు వేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రారంభంలో నమ్మకస్తుడిగా వ్యవహరించిన నాగేంద్ర కొన్ని రోజులుగా తన శైలి మార్చుకున్నట్లు దందాకు తెరలేపినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు స్టేషన్లో మొదలైన బాధితుల పంచాయతీ ఉదయం వరకు కొనసాగుతూనే ఉందని సీఐ నాగార్జున తెలిపారు.